అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు, అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, జగన్ నియంతృత్వ నేతలకు ప్రతిరూపంగా నిలిచిన నేతలు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైన ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినలేదు, ఎవరిని లెక్క చేయలేదు. న్యాయస్థానాల తీర్పులు కూడా ఈ ముగ్గురు తాము అతీతం అనే భావనలో ఉండేవారు. ఎమర్జెన్సీ తర్వాత పార్టీతో పాటు తాను ఓడారు ఇందిరాగాంధీ. ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం లేదు. ఆ తర్వాత కర్ణాటకలో గెలిచిన వెంటనే ఎన్నికలు జరిగి ఇందిరా మళ్లీ ప్రధానయ్యారు. ఇక ఎన్టీఆర్ 1989 ఓటమి తర్వాత ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండలేక సవాల్ విసిరి అసెంబ్లీ బహిష్కరణ చేశారు. ఇక జగన్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుని కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా లెక్క లేకుండా వ్యవహరించారు. అటు లోకేష్, పవన్ అనే పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. తాను శాశ్వత ముఖ్యమంత్రినని, తన్ను తాను దైవాంశ సంభూతుణ్ణి అనే భావనలు ఎక్కువగా ఉండేవారు. బహిరంగ సభల్లో, అసెంబ్లీలో తన హావభావాలు ఇందుకు సాక్ష్యం. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని ఘోర పరాభవం జగన్ సొంతమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. కనీసం 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఉంటుంది. స్పీకర్కి కుడివైపు అధికార పార్టీ, ఎడంవైపు ప్రతిపక్ష పార్టీలు ఉండటం సంప్రదాయం. అసెంబ్లీలో మాజీ సీఎం అని ప్రత్యేక కేటాయింపులు ఏవీ ఉండవు. ఇప్పుడు జగన్కి ఎక్కడో వెనకాల ఒక చోటు సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. జనం తరపున మాట్లాడడానికి సభలో 2-3 నిమిషాల సమయం కూడా దక్కకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఎమ్మెల్యేను అవహేళన చేశారు జగన్. ఇప్పుడు ఇవన్నీ తిరగబడతాయి, మాటల తూటాలు పేలతాయి. గతంలో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం దక్కినప్పుడు బాబు అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ జరిగినా ఆయన అసెంబ్లీకి వచ్చారు. బాబు సంగతి భిన్నం. ఎంతకాలం అధికారంలో ఉన్నారో అంతకాలం ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. ప్రజాపక్షం ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. జగన్ హయాంలో టీడీపీ సభ్యులు మొత్తం సస్పెండ్ చేసినా బాబు ఒక్కరే నిలబడి ప్రజల పక్షం ఉంటూ గళం వినిపించే ప్రయత్నం చేశారు. ఎన్నెన్నో అవమానాలు, అవహేళనలు చేసినా భరించారు, నిలబడ్డారు. మరి దిగజారి తన భార్యను అవమానించేసరికి చివరి ఏడాదిలో మాత్రమే కన్నీటి పర్యంతమై అసెంబ్లీని బహిష్కరించి సవాల్ విసిరి బయటకొచ్చారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్ అసెంబ్లీలోకి అడుగు పెడితే అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పేరు పలకటానికి కూడా ఇష్టపడిన పవన్ కళ్యాణ్, లోకేష్, రఘురామ ఎదురుగా నిలబడితే చాలు. తాను మాట్లాడిన మాటలు, చేసిన చేయించిన అవహేళనలు ఇవన్నీ జగన్ కళ్ల ముందు కదలాడతాయి. ఇవన్నీ తట్టుకునే మనస్తత్వం జగన్కు ఉందా అంటే లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనంలోకి వస్తే జనం నుంచి నిరసనలు ఉంటాయని, అవి భరించలేని మనస్తత్వంతో పరదాలు కట్టించుకుని తిరగడం, జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఆయన అనుయాయులతో సెట్టింగ్లు వేయించి సభలకు మాత్రమే ఉంచి తన మాట తాను చెప్పి వెళ్ళడం, ఇది అధికారంలో ఉన్నప్పుడు జగన్ తీరు. ఇలాంటి జగన్ మళ్లీ అసెంబ్లీకి రావడం, జనంలోకి వెళ్లడం అంటే నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ అద్భుతం జరుగుతుందో లేదో వేచి చూడాలి.